కానీ జగన్మోహన్ రెడ్డికి భద్రత తీసేసారు. మొన్న గుంటూరు ముఖ్యాడికి వెళ్తే కూడా ఒక సెక్యూరిటీ వాళ్ళని చెప్తారు. ఏం చెప్తారు? ఒక మాజీ సీఎంకి ఇచ్చే గౌరవం కూడా ఒకటని చెప్పంటారు. మీరు చూడండి, ఏది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లీగల్గానే ఉంటుంది. ఇల్లీగల్ పనులకు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయరు. నీకు ఏదైతే రక్షణ ఉందో రక్షణ ఇంకా పెంచారు. నీకు జెడ్ కేటగిరీ మాజీ ముఖ్యమంత్రికి ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. నీకు 2 సెక్యూరిటీ వ్యాన్లు కూడా పెట్టారు, వెనకాల ముందు. మొన్న మిర్చి యాడ్ అంటున్నావు. మిర్చి యాడ్కు నీకు రావద్దు, ఎన్నికల కోడ్ ఉంది అని చెప్పారా లేదా? చెప్పిన తర్వాత నువ్వు ఎందుకు వచ్చావు? అది లీగల్ యాక్టివిటీయా లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీయా? ఇల్లీగల్ యాక్టివిటీకి నీకు రక్షణ కల్పిస్తే దొంగతనం చేసేవాడికి కూడా రక్షణ ఇవ్వాలి పోలీసులు. అరాచకాలు చేసేవాళ్ళకి కూడా రక్షణ ఇవ్వాలి. రేపులు చేసేవాడికి కూడా రక్షణ ఇవ్వాలి పోలీసులు. నువ్వు ఇల్లీగల్గా అక్కడ వద్దు, ఎన్నికల కోడ్ ఉంది అన్న కూడా వెళ్ళి నాకు రక్షణ కల్పించదు అంటే ప్రజలు పిచ్చోళ్ళేం కాదు. ప్రజలు నీకు ఏదైతే ఆ 11 ఇచ్చారో ఆ 11లో ఒకటి కూడా వెళ్ళిపోద్ది, ఒకటే మిగిలిద్ది. సార్, మొన్న వెబ్సైట్ పెట్టిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఎలా స్పందిస్తారు? ఆయన ఇప్పుడు కొత్త ఏముందండి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుచిత వ్యాఖ్యలే, ముఖ్యమంత్రిగా దించేసిన అనుచిత వ్యాఖ్యలే. ఇంట్లో కూర్చున్న ఆయన అలాగే మాట్లాడతాడు. మాట్లాడితే పోలీసులకి ఏదో ఈయన మళ్ళీ వస్తే ఏదో చేసేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను జోకులు వేస్తూ ఉంటాడు. అవన్నీ జోకులు, ప్రజలు పట్టించుకోవట్లేదు. ఆ పోలీసులు ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఏదో మళ్ళీ అనుకున్నారు, కానీ తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది ఇతను ఒక జోకరు, ప్రతిరోజు పోలీసుల మీద జోకులు వేస్తుంటారని పోలీసులు తెలుసుకున్నారు.